మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది అండి హైవే, నేషనల్ హైవే మీద మేడారంకి వెళ్లే దారిలో మీకు ఒక ఆలయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా జాతర టైంలో వస్తే మీకు దాని విశేషాలను చూపించడం అంతగా కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ దారిలో వెళ్తూ నేను అమ్మవారిని దర్శనం చేపిద్దామని అనుకున్నాను. అందుకే ఇక్కడ ఆగడం జరిగింది. ఇది మొలుగు వెళ్లే దారిలో, మొలుగు దాటిన తర్వాత మనకి గట్టమ్మ వస్తుంది. అటువైపు నుంచి వస్తే మొలుగు తర్వాత, ఇక్కడ నుంచి వెళ్తే మొలుగు దీని తర్వాత వస్తుంది అనమాట. గట్టమ్మ దేవాలయం అంటారు. మన ఆదివాసులు అప్పటి నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రధాన కారణమైన అమ్మవారు గట్టమ్మ. ఈ గట్టమ్మ తల్లి ఇక్కడ కొలువయ్యి సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటుగా పూజలని అందుకుంటూ ఉంటుంది. అసలు గట్టమ్మ అంటే ఎవరు, ఆ గట్టమ్మ చరిత్ర ఏంటి, ఈ విశేషాలను తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉండే ఆదివాసులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆలయ విశిష్టతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రాజమ్మ. ఓకే, ఇప్పుడు జాతర వరకు కూడా మీరే ఇక్కడ ఎవరైనా ఒకరు ఉంటారు కదా అమ్మవారి దగ్గర? ఉంటాం, ఎప్పటికి 10 మంది ఉంటాం. ఓకే, అమ్మవారి చరిత్ర మీకు బాగా తెలుసు కదా, ఒకసారి చెప్పండి. కట్టమ్మ ఇప్పుడు సమ్మవ్వ, సార్లవ్వ, పరిద్దరాజు, జంపన్న వీళ్ళంతా ఒక యుద్ధం చేస్తారు, వీళ్ళు పోరాడతారు. ఒక సంఖ్యలు వచ్చి వీళ్ళని కొట్టి ఇట్లా యుద్ధం చేసి ఇట్లా పొడతామని ఇట్లా ఇది చేస్తా అంటే మా గట్టవ తల్లి పోయి వాళ్ళకు సహాయపడుతుంది. సహాయపడి సమ్మక్కకు సార్లవ్వకు సహాయపడుతుంది. సహాయపడి పోరాడి వాళ్ళకు ఒక చరిత్రాల లెక్క వీళ్ళకు అడ్డుపడి చరిత్ర ఇక పోరాడి గెలిపిస్తుంది. గెలిపియంగానే వాళ్ళు ఇక కొంచెం ఇక సమ్మక్క సార్లవ్వ అంటారు కదా, నువ్వు ఫస్ట్ మాకు సహాయపడ్డావు, పోరాడినవు, ఫస్ట్ నీకు దర్శనం అయినాక మాకు వచ్చి దర్శనం చేయాలని ఇక్కడ నిలుస్తుంది. వాళ్ళు అక్కడ నిలుస్తారు. జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫస్ట్ నా శనితరాలు నాకు పోరాడి మాకు సహాయపడ్డది, ఫస్ట్ మీకు దర్శనం చేసినాక మాకు అక్కడికి రావాలని చరిత్ర ఇక్కడ రాసింది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమన్నా ప్రసాదాలు అట్లా ఏమన్నా పెడతారు? అక్కడ మనకు బెల్లం అట్లా పెడతారు కదా, ఇక్కడ కూడా పెడతారు. చీర, రేఖ, గాజులు, పువ్వులు, బట్టలు, బెల్లం ఇట్లా అవన్నీ పెట్టి ఇక్కడ మొదలు మొక్కులు అప్పచెప్పినాకనే అక్కడికి సార్లవకు అప్పచెప్తారు. ఇక్కడ అప్పచెప్పకుండా పోతే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ వెంబటే వెనక మరి వస్తారు, తప్పైంది తల్లి అని మళ్ళీ వెనక మరి వచ్చి మళ్ళా జర దబ్బన మర్చిపోయి మళ్ళీ పోయినా గాని తప్పైంది తల్లి అని మళ్ళా పోయేటప్పుడైనా మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళా వచ్చి మళ్ళీ మేము ఒక మొక్కులు అప్పచెప్పి పోతారు. అందుకోసం అటు నచ్చిన వాళ్ళంతా ఇక్కడ అప్పచెప్పంది అయితే అక్కడికి పోరు, పోయినా ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకు. అందుకు వాళ్ళు దర్శనం చేసుకుని అయితే ఇక్కడి నుంచి పోరు వాళ్ళు అక్కడికి. అందుకు ఇక్కడ మొదలు జాతర జరుగుతుంది. ఇక్కడ జాతర జరిగినాకనే అక్కడికి పోతారు. ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉన్నాయి కదా అక్కడ లాగా, అంటే ఇక్కడ కూడా బెల్లం పెట్టడం అదంతా కూడా అక్కడలానే అక్కడలాగానే జరుగుతుంది. అక్కడ తిరుగు వారం, ఫస్ట్ వారం ఎట్లా చేస్తారో మేము ఇక్కడ కూడా ఆదివాసులం, మేము నాయకుల సంఘం ఏదికైనా పోరాడి ఈ ఆటలతోటి లక్ష్మీదాంబ, పోతరాజులు అవన్నీ పట్టుకొని తిరుగు వారం మళ్ళీ ఫస్ట్ వారం జనాలతోటి బోనాలు ఎత్తుకొని మేము దేవుళ్ళు ఉనుకుంటా ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని మేము ఇక్కడ జాతర చేసుకుంటాం. అమ్మవారు సింహాసనం ఏదైతే ఉందో అంటే సింహమా లేకపోతే పులి? అక్కడ ఉన్న అవతారంలో పులి మీద అమ్మవారు కూర్చుంటారు. ఇక్కడ నాగమయ్య కూడా ఉన్నట్టున్నారు కదా, అన్ని విగ్రహం అట్లా ఉంటే ఇక్కడ చేసుకుంది అయితే అక్కడికి పోరు. ఇక్కడ బోనాలు కూడా మేము నాయకుల సంఘం బోనాలు మాది మొలుగు నుంచి లక్ష్మీదాములు, పోతరాజు, మన 5 పంచ పాండవులు అన్ని ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని మేము దేవుళ్ళు కొనుక్కుంటూ వచ్చి ఇక్కడ మేము ఏలుకుంటాం. ఇక్కడ ఆషాఢ మాసంలో పెడతారా బోనాలు కూడా? శ్రావణంలో పెట్టుకుంటాం. శ్రావణంలో 2వ వారం నుంచి పెడుతుంటారు. శ్రావణాలు పెట్టుకుంటాం. పోచమ్మ లాగానే ఇక్కడ కూడా పోచమ్మ లాగానే పెట్టుకుంటాం. ఇక్కడ శ్రావణాలు ఆషాఢంలో పెట్టుకోం మేము. రైట్, విన్నారు కదండి. అంటే గట్టమ్మ తల్లికి ముందు దర్శనం ఖచ్చితంగా చేసుకుని మేడారం వరకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఎలాగైతే పూజలు జరుగుతాయో, ఏదైతే పసుపు కుంకుమ వాడుతూ ఉంటామో మనం బొట్టుకి, ఇక్కడ కూడా అలాగే వాడుతూ ఉంటారు. చీర సారతో అమ్మవారిని దర్శనం చేసుకోవడం గాని, అలాగే బెల్లం సమర్పించడం గాని ప్రతి ఒక్క ఆనవాయితీ కూడా ఆదివాసుల ఆనవాయితీ లాగానే వస్తూ ఉంటుంది అనమాట. సో పూర్వకాలం నుంచి కూడా, అప్పుడు యుద్ధం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అమ్మవారి కీలక పాత్రనే వహించిందని చెప్పాలి. ఇక్కడ వెళ్లే ప్రయాణికులు కూడా ఆగి మరి
అమ్మవారి దర్శనం చేసుకున్న పిదపనే అక్కడ మేడారంకి దర్శనం వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఆచారం అని చెప్పాలి. అమ్మవారి కోవెల్లో ఉండి సేవ చేసుకునే వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలనే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ సమ్మక్క గద్దెల్ని అండ్ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మేడారం వెళ్ళినప్పుడు మీరు కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆగి ముందుగా గట్టమ్మ తల్లి దర్శనం చేసుకుని మేడారంకి వెళ్ళండి.